అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం వాస్తుకు సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వాస్తు పురుష మండలిలో ఉన్న ఈ పదాలలో ఒక్కొక్క పదం గురించి మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం మనం ఈ పడమర వాయువ్యం, ఇది పడమర దిశ, ఇది పడమర దిశలో ఇది వాయువ్యం అంటే పడమర వాయువ్యంలో ఉన్న పదం పాపయక్ష్మ అనే పదం గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఇదంతా మన ఇల్లు అనుకున్నప్పుడు ఈ ఇంటిలో వాయువ్యం నుంచి రెండో పదం, పడమర వాయువ్యం నుంచి రెండో పదం, మరి ఈ పదం యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి, ఈ పదం పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, మరి ఈ పదాన్ని మనం ఎలా వాడుకుంటే మనం బెనిఫిట్స్ ఎక్కువ పొందవచ్చు అనేది ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్నేహితులందరూ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ అందరు మంచిగా కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి. మీరు ఇట్లా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు మీకు ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి, మీకోసం ఇంకా కష్టపడడానికి నాకు మంచి ప్రేరణ అయితే కలుగుతుంది అన్నమాట. మరి మిత్రులారా, మరి ఈరోజు ఈ పాపయక్ష్మ అనే పదం గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ పదం యొక్క గుణగణాలు ఎట్లుంటాయి, ఈ పదం పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, ఈ పదం నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, మరి మనం పాజిటివ్ కాకుండా నెగిటివ్ కాకుండా మరి మనకు న్యూట్రల్లో ఉంటే ఎలా ఉంటుంది, ఈ పదాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఈ పదం వల్ల లాభాలు ఎలా పొందాలనేది చెప్తా. ఈ పదాన్ని రోగ అంటే పాపయక్ష్మ అంటారు, ప్లస్ రోగ అని కూడా అంటారు. కొన్ని కొన్ని వాస్తు పుస్తకాలలో రోగ అని కూడా ఉంది ఈ పదంని. మరి రోగ అంటే అర్థం ఏంటిది అని అంటే వ్యాధులు, అవి సీజనల్ వ్యాధులు కావచ్చు, లేదంటే జీవితాంతం ఉండి బాధ పెట్టే వ్యాధులు కావచ్చు, లేదంటే దీర్ఘమైన వ్యాధులు, ప్రమాదకరమైన వ్యాధులు అని కూడా అనొచ్చు. అర్థమైందా? ఇది ఈ పదం యొక్క అర్థం. మరి వ్యాధులకి వాస్తుకు సంబంధం ఏంటి అని అంటే ప్రతి అంశం కూడా వాస్తుకు సంబంధం ఉంటుందండి. ఇది సంబంధం, ఇది లేదు అనేది ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే అది మన చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అయితే వాస్తులు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమంది జీవితంలో కొద్ది కొద్దిగా శారీరకంగా వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొద్దిగా అట్లా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో పెద్ద వ్యాధి ఉంది అనేది తెలిసిపోతుంది. అప్పటి వరకు నార్మల్గానే ఉంటారు, అప్పటి వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా సంవత్సరానికి కొద్దిగా అట్లా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి వాళ్ళ వ్యాధి అనేది ముదిరిపోయి క్షీణిస్తారు. అలా ఎందుకు జరుగుతుంది? అప్పటి వరకు బాగానే ఉంటుంది, అంటే మామూలుగా వాళ్ళ రొటీన్ లైఫ్లో చూసినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళలో వ్యాధి లక్షణాలు అనేవి ముదిరిపోతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ పదంలో ఒక ప్రాబ్లం ఉందని అర్థం. అర్థమైందా? ఈ పదం కనుక నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఒకటి అనుకుంటే, అంటే వీళ్ళు అంటే ఈ కుటుంబం, అంటే ఏ కుటుంబంలో ఏ ఇంటిలో అయితే ఈ పదం డ్యామేజ్ ఉంటుందో, నేను అందరికీ చెప్పట్లేదు, ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఈ పదం అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఆ పదం డ్యామేజ్ అయినప్పుడు ఆ ఇంటిలో వాళ్ళకి ఏంటంటే
వాళ్ళు ఏదైనా ఒక పని చేద్దాం, ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుందాం, ఏదైనా ఒక గోల్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. అది ఏమవుతుంది అని అంటే, నేను ఈ సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాడు. అదేమవుతుంది, సంవత్సరం అయిపోయేసరికి మన 1,00,000 రూపాయలు టార్గెట్ అనుకుంది పోయి 1,00,000 రూపాయలు అప్పుల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే మనం 1,00,000 రూపాయలు సంపాదిద్దామని అనుకున్నాం, కానీ అక్కడ ఏమైపోయింది, 1,00,000 రూపాయలు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడు, ఈ పదంలో కనుక ప్రాబ్లం అంటే ఈ పదం కనుక డ్యామేజ్ ఉంటాయి, ఈ పదంలో కనుక లోపాలు ఉంటాయి, ఈ పదంలో కనుక ఇక్కడ ఉండాల్సిన యాక్టివిటీ కాకుండా వేరే యాక్టివిటీ ఉంటే కనుక ఇక్కడ ఈ లక్షణాలు కలుగుతాయి. మరి ఇంకేముంటుంది, మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. మనసు అనేది ప్రశాంతంగా ఉండదు, వీళ్ళకి స్థిరంగా ఉండదు, ఏ పని కూడా స్థిరంగా చేయరు. అంటే ఇవాళ ఒక పని, రేపు ఒక పని, ఎల్లుండి ఒక పని, అట్లా ఉంటుంది అన్నమాట. మనసు స్థిరంగా లేనప్పుడు ఎప్పుడు కూడా ఒక పని మీద కంటిన్యూగా ఉండరు వీళ్ళు. అంటే ఈ కుటుంబంలో సభ్యులు ఏమవుతుంది, స్థిరంగా చేయలేరు, ఏ పని కూడా పూర్తి చేయలేరు. అది వ్యాపార పరంగా చూసినా కానీ, ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ, ఏం చూసుకున్నా కూడా, ఏం రాజకీయ పరంగా చూసుకున్నా కూడా ఈ పదం డ్యామేజ్ ఉన్నప్పుడు ఇక్కడ స్థిరత్వం అనేది ఉండదు. ఈ పదంలో లోపాలు ఉన్నప్పుడు, ఈ పదంలో దోషాలు ఉన్నప్పుడు ఇక్కడ స్థిరత్వం అనేదే ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోరు, మనసు ప్రశాంతంగా ఉండదు. మరి మనసే కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, అప్పుడు శరీరంలో సమస్యలు అనేవి తప్పకుండా కలుగుతాయండి. అవి శారీరకంగా రోగాలు కలగవచ్చు, లేదంటే మానసికంగా కలగవచ్చు. కొంచెం కొంచెంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొంచెం అవుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అది దీర్ఘకాలిక వ్యాధుల కిందకి స్టార్ట్ అవుతుంది. ఇది ఒకేసారి అవ్వదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇది దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు మాత్రం ఇలా ప్రాబ్లం ఉంటుంది. మనిషి అనేవాడు ఇక తన సమయం, ధనం, గౌరవం, ఆరోగ్యం అన్నీ కొంచెంగా దూరం చేసుకుంటాడు. ఏదో ఒక సమస్యల్లో పూర్తిగా లాస్ అయిపోతాడు అనమాట. ఈ పదం కనుక దోషాలు ఉంటాయి. కాబట్టి మీ ఇంటిలో ఈ పదం కనుక ఎప్పుడు కూడా ఏది పాప ఎక్స్మా రోగ అనే పదం ఏదైతుందో ఆ పదాన్ని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి, పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకోండి. ఇక్కడ ఎటువంటి దోషాలు లేకుండా చూసుకుంటే కనుక మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అర్థమైందా మిత్రులారా? మరి ఈ జోన్లో ఏం చేయవచ్చు, ఈ జోన్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఇది స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ మెడిసిన్ స్టోర్ చేసుకోవచ్చు, మందులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి పూర్వకాలం ఏం చేస్తున్నారంటే ఈ జోన్ని రోకలు పెట్టి మందులు తయారు చేసేటోళ్ళు. అంటే రోకలు అంటే ఇంట్లో వాడే రోకలు కాకుండా మెడిసిన్ పర్పస్గా వాడే రోకలు ఉంటాయండి. వాటిని ఇక్కడ పెట్టి ఆ రోకల్ని జోన్లో పెట్టి వాటితో మందులు తయారు చేసేటోళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్, మరి మీ కుటుంబంలో కనుక ఎవరికైనా, మీ బంధుమిత్రులు కనుక ఎవరికైనా కనుక ఇటువంటి సమస్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి పడమర వాయువ్యంలో పాపయక్ష్మ అనే పదంలో ప్రాబ్లం ఉంటుంది కనుక వాళ్ళకు మీరు సహాయం చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. మీ బంధుమిత్రులకి మీ సంజీవన వాస్తు చూస్తూ మరి మీ బంధువులకి, మిత్రులకి మంచి సలహాలు ఇస్తూ అందరం కలిసికట్టుగా ఈ వాస్తు పైన అపోహలు లేకుండా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. ధన్యవాదాలు.